మరికొద్ది క్షణాల్లోనే మన శ్రీజ సంగీత్ వేడుకల్ని మనం స్టార్ట్ చేద్దాం. వావ్, మనమందరం కూడా ఈ రోజున ఎవరి కోసం అయితే వెయిట్ చేస్తున్నామో మన లిటిల్ ప్రిన్సెస్ అని కూడా చెప్పుకోవచ్చు. మన శ్రీజ చాలా స్పెషల్గా వారి అమ్మా నాన్నతోటి సో ఇన్ని ఇయర్స్ ఎంత హ్యాపీగా ఉందో ఇప్పుడు కూడా అంతే హ్యాపీగా ఇక్కడ స్టే పైకి అయితే చాలా చక్కగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి వస్తుంది. వన్స్ అగైన్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ శ్రీజ. సో ఇప్పటివరకు ఎంత హ్యాపీగా ఉన్నావో లైఫ్ టైం ఇదే విధంగా సుఖశాంతులతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లుతున్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సార్ పర్మిషన్ కావాలా? సార్ పర్మిషన్ అంటే ఇవ్వండి. మీరు ఇప్పుడు హాయ్ చెప్పకపోతే సోలో డ్యాన్స్ చేయించమని చెప్పారు మా వాళ్ళందరూ, అంతే కదా? జయశ్రీ గారు సోలో డ్యాన్స్ కావాలా వద్దా? డ్యాన్స్ చేస్తారా హాయ్ చెప్తారా? డ్యాన్స్ చేస్తా. సో చాలా డిఫరెంట్గా ఉన్నారనమాట. మీరు డ్యాన్స్ చేయాలి, సాంగ్ పాడాలి, కానీ ఫస్ట్ అయితే ఒక్కసారి మీ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ చెప్పేయండి. హాయ్. చాలా ఓకే. సో అందరూ మాట్లాడారు, కానీ ఇప్పుడు మా క్యూట్ శ్రీజ ఒకసారి నువ్వు కూడా హాయ్ చెప్పు. నీ మెహందీ ఒకసారి మా వాళ్ళు ఇక్కడ క్యాప్చర్ చేస్తారంట. హలో. నాకు కాదు, వీళ్ళందరికీ. హలో, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సూపర్. సో ఫ్యామిలీ అందరు ఇంత క్యూట్గా మనకి హాయ్ చెప్పిన తర్వాత మనం ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. సో శ్రీజాకి ఈరోజు మార్నింగ్ హల్దీ సెలబ్రేషన్, అదేవిధంగా ఇప్పుడు సంగీత్, తర్వాత మళ్ళీ ఫంక్షన్. సో ఎక్కడైనా శారీ సెరమనీ అంటే హల్దీ చేస్తారు, డైరెక్ట్ ఫంక్షన్ చేస్తారు, కానీ ఇక్కడ సంగీత్ కూడా చేస్తున్నారంటే తెలుసుకోండి. సడే చాలు శత సైన్యాలు నడిపే దేవుడా.
నేర్చుకుంటున్నారు కూచిపూడి ఎన్ని ఇయర్స్ నుంచి? 6 ఇయర్స్ నుంచి. సో క్లాసికల్ అయినా కూచిపూడి అయినా ఒక్కటి నేర్చుకున్నారంటే అన్ని డాన్సెస్ వస్తాయి తెలుసా, క్లాసికల్, సెమీ క్లాసికల్, వెస్టర్న్, హిప్ హాప్, మాస్ ఏదైనా. సో ఎక్కడైనా ఏదైనా సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తున్నాము అంటే ముందుగా ఒక డివోషనల్ సాంగ్తో స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ మీ పేరు అనౌన్స్ చేయగానే అనుకున్నా ఓకే ఏదైనా మాస్ సాంగ్ లేదా ఏదైనా మూవీ సాంగ్తో స్టార్ట్ చేస్తారు అనుకున్నాను, కానీ ఇక్కడ కూడా ఏదైనా ఒక ట్రెడిషనల్గానే స్టార్ట్ చేశారు. మళ్ళీ ఒకసారి మన హారిక గారికి గట్టిగా క్లాప్స్ అండి. సో ఇప్పుడు ఆల్రెడీ క్లాసికల్ కూచిపూడి చూపించేశారు కాబట్టి నెక్స్ట్ ఇంకా మూవీ సాంగ్స్తో కూడా వస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో హాసిని, హారిక సిస్టర్సా అందరూ? హాసిని, హారిక ఏంటో నేను పిలవకముందే ఒక్కసారి పిలిచేశాను, నెక్స్ట్ ఇంకా మాట్లాడదాం అనుకున్నా, అప్పుడే మన హాసిని వచ్చేసారు. ఏంటో ఒకళ్ళిద్దరు మాత్రమే అరిచారు, మిగిలిన వాళ్ళందరూ లిప్ మూమెంట్ ఇచ్చారనమాట. సరే పర్ఫార్మెన్స్ Come on, sweetie. Super. చూడండి వాళ్ళు ఎవరు చేయతండి ఒకసారి. మేడం మీరు స్వర్ణకమలం చూడలేదా? ఇంత ఫన్గా ఉన్నారండి అసలు, సూపర్. సో ఇప్పటి వరకు అన్ని బ్యాక్ టు బ్యాక్ న్యూ సాంగ్స్ చూసాం కదా. ఓల్డ్ స్వర్ణకమలం అనే ఒక స్పెషల్ సాంగ్తో, ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్తో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు మను అండ్ హనీ. లెట్స్ వెల్కమ్ శివన్న.
అసలు food తినవా నువ్వు? గాలి పీల్చుకొని బతికేస్తుంది అనమాట ఇక్కడ. అసలు ఎవరైనా సరే డైటింగ్ చేయాలనుకుంటే ఇక్కడ మనం చూస్తూ హ్యాపీగా ఓకే ఇలా ఉండాలి అనుకుంటే సరిపోతుంది. ఎన్ని డేస్ ప్రాక్టీస్ చేశారు? 3 అవర్సా? వాళ్ళు 3 days అంటున్నారు, 3 hours అంటున్నావు నాన్న. ఎన్ని అవర్సా? ఓకే, ఎన్ని అవర్స్ అంటే ప్రాక్టీస్ చేసింది 3 daysలో? 3-4 hours. అయితే నువ్వు చెప్పిందే కరెక్ట్, జస్ట్ 3 to 4 hours మధ్యలో. సో ఈ కొద్ది టైంలో ప్రాక్టీస్ చేస్తేనే ఇంత బాగుందంటే నిజంగా 3 days ప్రాక్టీస్ చేస్తే వేరే లెవెల్, అసలు స్టేజ్ మొత్తం మీదే అన్నట్టుగా హ్యాపీగా చేస్తారు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ చేస్తూ ఉన్నారు మన శ్రీజ అండ్ హారిక, వాళ్ళిద్దరు కూడా ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ తో మనందరి ముందుకు వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్. సూపర్ అండి. నేను మీ పేరు చెప్తాను ఎందుకంటే మీరు విజిల్స్ వేస్తున్నారు కదా ఇందాక నుంచి. అండ్ మా సార్ ఎక్కడికి వెళ్ళిపోయారు? ప్రసాద్ గారు, ప్రసాద్ సార్, శివాజీ ప్రసాద్ గారు ఎవరికి కనపడకుండా అలా మధ్యలోకి వెళ్ళి కూర్చున్నారు సార్. మీరు ఫస్ట్ లైన్లో కూర్చుంటే ఇంకా చాలా బాగుంటుంది. అన్ని పర్ఫార్మెన్సెస్ కూడా ఫస్ట్ లైన్లో కూర్చొని చూడండి. సో ఎలా ఉంది పాప డ్యాన్స్ మీరు చెప్పాలి. అందరూ చెప్పేది వేరుంటుంది, ఎందుకంటే ఈవిడ నాన్న కూర్చే కదా. ప్రతి ఇంట్లో 2 పిల్లలు ఉంటారు కదా, పాప లేదా బాబు. బాబు ఏమో అమ్మ సపోర్ట్ అయితే పాప మాత్రం నాన్నకు సపోర్ట్ అనమాట. మేము ఎన్ని క్లాప్స్ కొట్టి ఎన్ని విజిల్స్ వేసినా మీరు మాత్రం మీరు చూపించే ప్రేమ, తను వేసిన డాన్స్కి ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాను. ఆ క్లాప్స్ అసలు ఆగకుండా కొడుతూనే ఉన్నారు. సో శ్రీజ, మొత్తం లిస్ట్లో నీ డాన్స్లో ఒక 5 to 10 అయితే ఉన్నాయి, కానీ సోలో మాత్రం ఆ స్పెషల్ డే మెయిన్ డే వేస్తా అంటున్నావు. ఏంటి రీజన్? నెక్స్ట్ చేస్తావు, ఈరోజు చేస్తావు అండ్ 11th కూడా. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ సమన్విత సోలో అని చెప్తున్నారు. ఆయుధ పూజ సుహాస్ మీరేనా? వచ్చేసాయండి మరి. మన ఎన్టీఆర్ గారి సాంగ్, మన బాలయ్య జై బాలయ్య, అసలు కథ వేరు.
డాన్స్ చేసిన వాళ్ళందరి కోసం అక్కడ ఫ్లవర్ అయినా వచ్చింది కానీ Craving for you now, pillow, pagka na novel నువ్వు tripping, tripping, tripping on you.
తీసుకొచ్చేసారు. వర్షం రాకపోయినా ఆ వర్షం లాంటి డాన్స్ తో మాకే దడపుట్టిచ్చేసారండి. మా బేబీస్ అందరి కోసం ఒక్కసారి గట్టిగా విజిల్స్ ప్లీజ్. నేను చెప్పాను కదా, మా వాళ్ళు స్టేజ్ పైకి వస్తే మాటలు లేవు, డాన్సులు మాటను. ఒకసారి ఇక్కడ ఏంటో అందరూ ప్రసాదులే, శివాజీ ప్రసాద్ గారు, దుర్గా ప్రసాద్ గారు. వన్స్ మోర్ సార్, దుర్గా ప్రసాద్ నిలబడండి సార్ ఒకసారి. ఆల్రెడీ నిలబడే ఉన్నారా? విషయం ఏంటంటే, ఓకే, అసలు విషయం ఏంటంటే ఇంట్లో హస్బెండ్స్ సపోర్ట్ చేస్తే ఇంత బాగా డాన్స్ చేస్తారంట. నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, మీరు అందరికీ బోర్ కొట్టిన ప్రతిసారి టీవీ చూడటమో లేదంటే ఫోన్ చూడటమో కాదండి, డాన్స్ చేస్తూ ఉంటారు. నాకు అర్థమైంది. అసలు ప్రాక్టీస్ లేదు. 1 అవర్ కూడా ప్రాక్టీస్ చేయలేదా? ప్రాక్టీస్ ఇప్పుడు చేసాం దీనికోసం. ఓకే, ఓన్లీ ఫంక్షన్ కోసం మాత్రం ప్రాక్టీస్ చేశారు, ఒక ½ an hour 1 hour అలాగా. కానీ ఓ బేబీస్ అసలు ఎంత బాగా ఎరగతీసేసారండి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ నిద్రపోయేంత వరకు ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, శ్రీజ మీద ఉన్న ప్రేమతోటి ఎంత బాగా డాన్స్ చేశారు. మీ అందరికి ఒక్కసారి హ్యాట్స్ ఆఫ్. సో డాన్స్ అయిపోయింది కాబట్టి ఒక చిన్న టాస్క్ ఉంది ఇక్కడ. మేడం, ఓ 2 నిమిషాలు, నిజంగా అందరూ అనేది అదే తెలుసా, లేడీస్కి 1 నిమిషం టైం ఇచ్చినా చాలు. వదిన మరదలు, అందుకే ప్రపంచంలో ఉన్న ముచ్చట్లన్నీ వీళ్ళిద్దరి దగ్గరే ఉంటాయి. ఒక్కసారి మీరు ఇక్కడ వచ్చి నిలబడండి. సో అందుకే క్యాట్ వాక్ చేస్తే మా వాళ్ళందరూ చూడాలనుకుంటున్నారు. సో 1 by 1 మీరు అందరూ కూడా, అంటే రేపటి రోజున మన శ్రీజ ఈ ఫొటోస్ వీడియోస్ చూసుకోవాలి అని అంటే మీరు అందరూ ఎలా రెడీ అయ్యారు ఏంటి, శ్రీజ చూసుకుంటుంది కదా. సో తనకిచ్చి ఒక మెమోరీస్, స్వీట్ మెమోరీస్ 1 by 1 వచ్చి అందరికీ హాయ్ చెప్పి కెమెరాకి నమస్కారం చెప్పి మళ్ళీ వచ్చి మీరు మీ ప్లేస్లో నిలబడాలి. సో జయ గారితోనే స్టార్ట్ చేద్దాం. రెడీ, 3, 2, 1 గో స్టార్ట్. జయ గారు మేడం ఎక్కడికి వెళ్తున్నారు? అదే లాస్ట్ స్టాప్ సాంగ్. అప్పటి సినిమా చూసినా చూడకపోయినా మనకి కొన్ని సినిమా పేర్లు అయితే ఐడియా ఉంటుంది. బాహుబలి 1, బాహుబలి 2, ఒక్కడు, ఆగడు, దూకుడు, పుష్ప ఇలాగా. మీరందరూ సినిమా పేర్లు చెప్పాలి, కానీ ప్రతి సినిమా పేరుకు ముందు మా ఆయన అనేది యాడ్ చేయాలి. మా ఆయన బంగారం, మా ఆయన ఒక్కడు, మా ఆయన బాహుబలి, మా ఆయన మన్మధుడు, మా ఆయన ఇడియట్, అలాగా. సో ఎవరైతే ఎక్కువ సినిమా పేర్లు చెప్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేద్దాము. కంటిన్యూగా చెప్పాలి, మీకు గుర్తున్నవి చెప్పండి. పాత సినిమాలైనా పర్లేదు, హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఏదైనా పర్లేదు, ఏ సినిమా అయినా పర్లేదు. జయ గారు చూసారండి, క్యాట్ వాకే ఈజీగా ఉందంట. శివాజీ ప్రసాద్ సార్. మా ఆయన బంగారం, మా ఆయన టక్కర్ దొంగ, మా ఆయన కలేజా. ఇంతకీ ఆ టక్కర్ దొంగ ఎక్కడండి సార్? మొత్తానికి టక్కర్ దొంగ, కలేజా. నెక్స్ట్ వీళ్ళందరూ లక్కీ నెంబర్. వాసిరెడ్డి నరసింహారావు సార్ ఎక్కడున్నారండి? మీరు స్టార్ట్ చేయండి. నేను ఎక్కడికి వెళ్ళినా 7 వెళ్ళి అన్నం వండి పెట్టి ఎక్కడికి వెళ్ళినా ఏం పర్లేదు ఆయనకి కరెక్ట్గా. నేను సినిమా పేర్లు అడిగాను, మేడం మాత్రం ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, నాకు మా ఆయన చాలా ఫ్రీడమ్ ఇచ్చేశారు ఇంట్లో.
కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చుట్టులేని బాలుడే చుట్టు వేసే బాలుడే విసమొచ్చిన బాలుడే మాట వెంట పడిపోవుడే కత్తిక చీకటిన కన్ను పడతడే వెన్న ముద్దలని వెంట పడతడే తోల చేతుడే హై బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూశాడే Wow. Come on, claps. Come on, Dhanvi. Super. థ్యాంక్ యూ సో మచ్. ధన్వి ఎన్ని ఆప్స్ కొడితే నెక్స్ట్ నుంచి తన డాన్స్ ఆపదు, కంటిన్యూ చేస్తూ ఉంటుంది, సరేనా? అస్సలు డాన్స్ ఆపద్దు, స్టడీతో.
కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి వచ్చా వచ్చా ధమకు ధమా ధమారి చమకు చమా చమారి సయ్యారి సరాసరి మొదలు పెట్టే సవారి డుముకు డుమా డుమారి చమకు చమా చమారి ఉస్త్రావై ఉన్న మరి ఎడర కొట్టై కచేరి చిటికెను వేస్తాంది కొనుక చెడిన కుమారి చిటికెన వేలిస్తే చివరి వరకు షికారి ఎంతో పొదలనగా ఎంతో పొదలముగా ఒదిగిన పుప్పొడిని ఇప్పుడు అప్పగించా అందరు కలిసి ఒకటేసారి విజిల్ వేస్తే విజిల్స్ ఇచ్చారని నాకు తెలియదండి. మా శివాజీ ప్రసాద్ సార్ చెప్పలేదు అందరికి విజిల్స్ ఇచ్చామని. సో ఇప్పుడు మధ్యలో తీసుకొచ్చేసారనమాట ఆ ప్రాపర్టీస్ అన్ని. సూపర్. యాక్చువల్గా నేను ఈ రోజు ఈ ప్రోగ్రామ్ చురుకు చూపులో ఏంటి 2 సార్లు చూసేసాం, మళ్ళీ 3ోసారి ఈఎంఐని నా చూడాలి సెలబ్రిటీ అన్నారు అని అనుకుంటున్నారా? ఇప్పుడు డాన్స్ కాదు, కొంచెం స్పెషల్ సర్ప్రైజ్. ఇంతసేపు అందరూ డాన్స్ వేసి అలసిపోయారు కదా, ఇప్పుడు కొంచెం డైవర్ట్ అవుదాం. అందరూ రిలాక్స్ అవ్వండి. చిన్నగా కొన్ని మాటలు మీతో షేర్ చేసుకుంటాను. మై నేమ్ ఇస్ హారిక. శివాజీ అంకుల్ జయశ్రీలకి ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పాలా, లేకపోతే ఫ్యామిలీ మెంబర్ అని చెప్పాలా, పోనీ ఒక వెల్ విషర్ అనుకోండి. శివాజీ అంకుల్ జయశ్రీ గారి జీవితంలో ఉన్న స్టార్ శ్రీజ. ఈరోజు ఈవెంట్ మొత్తానికి స్టార్ వాసిరెడ్డి శ్రీజ. అలాంటి శ్రీజ గురించి నేను మీతో కొన్ని స్టేట్మెంట్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీటికి ఈ స్టోరీకి నేను ఇచ్చిన పేరు వాసిరెడ్డి శ్రీజ, అ స్టార్ బోర్న్ ఇన్ సైలెన్స్. అమాయకంగా కనిపించే శ్రీజ కళ్ళను వెనకాల ఏదో ఒక స్పెషల్ చార్మ్ ఉంది. శ్రీజకి రిలేటివ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా, వాళ్ళు రిచ్ అయినా పూర్ అయినా, తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా అందరినీ తను పలకరించేది ఒకే విధంగా, ప్రేమతో నవ్వుతూ. శ్రీజకి అందరూ బాగుండాలి, మా వాళ్ళందరూ నాతోనే ఉండాలి అని మంచి ఎమోషనల్ పర్సన్ బయటకు కనిపించదు. కానీ అంత అమ్మాయిగా కనిపిస్తూ ఉన్నా అవసరం వస్తే ఏదన్నా ఎదిరించేస్తుంది. అంత కరేజ్ బ్రేవరీ కూడా ఉంది ఈ పిల్లలో. ఏంటి ఇదంతా చెప్తుంది నా గురించి నా అక్క అని అనుకునేంత అమ్మాయికురాలు శ్రీజ. చూడటానికి ఇంతే ఉంటుంది, కానీ మనసు మాత్రం కొండంత. ఒక్కొక్కసారి ఏదైనా ప్రాబ్లంకి
తను ఇచ్చే సొల్యూషన్, తన అనలిటికల్ థింకింగ్ చూస్తుంటే ఇంత వయసు వచ్చిన అమ్మో నాకే తెలియట్లేదే అని అనిపిస్తూ ఉంటుంది. తనని చూసి ఆనందపడాలా లేకపోతే మన శ్రీజ అని గర్వపడాలా అస్సలు అర్థం కాదు. ఏంటి ఈ పిల్ల ఎక్కడో 40 ఏళ్ళ తర్వాత ఉండేవాల్సిన వ్యక్తిత్వం ఇంత నిండా పడేళ్ళు నిండా అమ్మాయిగా చెప్పేస్తుంది అనుకుంటున్నారా? మరి పిట్ట కొంచెం కూతగనం అంటే ఇదేనేమో. మరి ఇలాంటి శ్రీజ ఇంత మంచి నైతిక విలువలు నేర్చుకోవడానికి మెయిన్ రీజన్, బ్యాక్ బోన్ ఎవరనుకున్నారు? వాళ్ళ పేరెంట్స్ శివాజీ అంకుల్ అండ్ జయశ్రీ. పొద్దు నుంచి చూస్తున్నానండి, శ్రీజ అటు చూడు, శ్రీజ ఇటు చూడు, ఫొటోస్ వీడియోస్ మొత్తం లైమ్ లైట్లో శ్రీజ ఉంది. కానీ ఈరోజు ఈవెంట్ని ఇంత సక్సెస్ఫుల్గా చేయడానికి కనిపించిన మొహాలు ఎంతమంది ఉన్నాయో తెలుసా? వర్కర్స్ నుంచి మొత్తం అందరూ చాలా కష్టపడి వర్క్ చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున నేను థ్యాంక్స్ అయితే మెన్షన్ చేయలేను, కానీ దీన్ని అంతటినీ నడిపించిన మెయిన్ మెంబర్ అయిన శివాజీ అంకుల్ అలాగే జయశ్రీల గురించి కొన్ని మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అన్నీ మీకు తెలిసిన విషయాలే, కానీ ఈరోజు ఇలా చెప్తే కొంచెం స్పెషల్గా ఉంటుంది అని నాకు జస్ట్ అనిపించింది. శివాజీ అంకుల్, జయశ్రీ గారు వీళ్ళు ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. హైదరాబాద్ సిటీకి వచ్చినప్పుడు వాళ్ళిద్దరి దగ్గర ఉన్నది ఒకే ఒకరి చేతులు ఒకరు పట్టుకొని వచ్చారు. ఏదో ఒకటి సాధించాలి, ప్రౌడ్గా పేరెంట్స్ని మంచి హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేయాలి అని చెప్పి అనుకున్నారు. అప్పట్లో హోమ్ ఫుడ్స్ అనే బిజినెస్ కొంచెం కొత్త ఐడియా. శ్రీజ హోమ్ ఫుడ్స్ అనే ఒక ఐడియాని ఓకే చేద్దాం అని చెప్పి అనుకున్నారు. స్వీట్స్ చేసి ఇంటింటికి శాంపిల్స్ పంచుతూ వాళ్ళ ఐడియాని అలా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. అలా చేస్తూ వచ్చిన ఇన్నేళ్ళ ప్రయాణంలో ఇప్పుడు మీరు చూస్తున్న సక్సెస్ఫుల్ శ్రీజ హోమ్ ఫుడ్స్ వెనకాల ఎన్నో స్లీప్లెస్ నైట్స్, కష్టాలు, ఒడిదుడుకులు అన్నీ కూడా ఉన్నాయి. ఈ అన్నిట్లో కామన్ థింగ్, ఇద్దరు ఎప్పుడు ఒకరినొకరు నిందించుకోలేదు. నీ తప్పు నా తప్పు కాదు, ఇది మన తప్పు, మన కష్టం, మనమే వెళ్దాం విజయం వైపు అంటూ ఇద్దరు చాలా కంపాటబుల్గా ఉండి పవర్ కపుల్ అంటే శివాజీ గారు జయశ్రీ గారిలో ఉండాలి అని చెప్పి ఎగ్జాంపుల్ సెట్ చేశారు. మరి ఇంత కష్టపడి ఉంటే విజయం రాకుండా ఉంటుందా? వీళ్ళకి స్టెప్ మీద స్టెప్ ఎదుగుతూ, స్వీట్ మీద స్వీట్ పెంచుతూ, షాప్ మీద షాప్ ఏర్పరుస్తూ, ఒక్క బ్రాంచ్తో మొదలైన వీళ్ళు 8 బ్రాంచ్లు ఇప్పుడు హైదరాబాద్ సిటీ మొత్తం ఎస్టాబ్లిష్ చేశారు. జస్ట్ స్వీట్స్తో మొదలైన వీళ్ళ ప్రయాణం అబ్బో ఆ తర్వాత స్వీట్స్ అని, పికిల్స్ అని, క్యాటరింగ్ అని రకరకాల సర్వీసెస్ పెట్టారు. మరి ఇన్ని చెయ్యాలంటే ఒక బిజినెస్ మ్యాన్కి ఏముండాలి? వాళ్ళ ఎంప్లాయీస్ని బాగా చూసుకోవడం. అంకుల్ నుంచి నేను ఎప్పుడు ఇన్స్పైర్ అయింది ఒకటే, నిగర్వి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే దానికి నిలువెత్తు నిదర్శనం శివాజీ అంకుల్. ఇంత సాధించినా కూడా అంకుల్ మొహంలో ఎప్పుడూ ఒకటే కామ్నెస్, చాలా మంచి స్మైల్, ప్లెజెంట్ స్మైల్. సో వీళ్ళు ఇంకా చాలా మంచి సక్సెస్ అవ్వాలని, ఇంకా బాగా హైట్స్కి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ శ్రీజాకి ఇంత మంచి మేనర్స్ నేర్పించింది మాత్రం అంకుల్ వాళ్ళే. సో అందరూ ఒక్కసారి చెప్పట్లేదు శివాజీ అంకుల్ అండ్ జయశ్రీల గురించి. ఏంటి వయసుకి మించిన మాటలన్నీ చెప్పేస్తుంది ఈ అమ్మాయి అనుకుంటున్నారా? ఇది నాకు ప్రత్యక్షంగా తెలియకపోవచ్చు, మా పేరెంట్స్ చూసినప్పుడు, నాకు ఊహ తెలిసినప్పుడు తెలుసు నాకు శివాజీ అంకుల్ వాళ్ళు. వీళ్ళ షాప్కి ఎప్పుడు వెళ్ళినా అప్పుడు ఇంత ఉండేదాన్ని, కళ్ళేమో పెద్దవి, చేతులు చిన్నవి, షాప్లో ఉన్నవన్నీ నాకే కావాలనేదాన్ని. శివాజీ అంకుల్ అనేవారు, నీకు నచ్చినన్ని తీసుకో, ఏం కావాలో తీసుకో అంటే జీడిపప్పు కావాలనేదాన్ని. చిన్నప్పుడు ప్రతి చైల్డ్హుడ్ సమ్మర్ హాలిడేస్లో నాకు ఇంత జీడిపప్పు ఇచ్చేవారు. నా చైల్డ్హుడ్ మెమరీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీస్ వీళ్ళ ఇంట్లో గడపడం కూడా. సో థ్యాంక్స్ అ లాట్ అంకుల్, థ్యాంక్స్ అ లాట్ జయ, యు ఆర్ సో స్పెషల్ ఫర్ మీ. సో ఇవాళ ఈవెంట్కి ఇంకా ఇంతసేపు పేషెన్స్గా ఉన్నందుకు చాలా థ్యాంక్స్. లాస్ట్ ఒక్క చిన్న దాంతో ముగించేద్దాం అనుకుంటున్నాను. మరి శ్రీజ కదా ఇవాళ స్టార్, శ్రీజ నుంచి ఒక చిన్నది చెప్దాం అనుకుంటున్నా, మర్చిపోతానేమో అని రాసుకొని కూడా వచ్చాను. గోల్డెన్ స్పూన్ బట్ హంబల్ సోల్, కైండ్నెస్ లవ్ హర్ ఓన్లీ గోల్, యంగ్ ఇన్ ఏజ్ విత్ విజ్డమ్ డీప్, a heart so pure, a light to keep. We all love you శ్రీజ. థ్యాంక్ యూ. శ్రీజ ఒక్కటి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటుంది, ఎంకరేజ్ చేయండి. తరంతో స్టార్ట్ చేస్తాను. ఓం ఆపదామపహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామహం.
श्रीमाता श्री महाराज्ञी श्रीमत् सिंहासनेश्वरी चितग्निकुंड संभूत देव कार्य समुद्यता उद्यद्भानु सहस्राभ चतुर्बाहु समन्विता रागस्वरूप पाशाद्य क्रोध कारांकुशोज्वला